ఇక రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దాంతో భారత వాతావరణ కేంద్రం తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది. 4 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ మేదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అదేవిధంగా కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉదయం హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో గురువారం స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో స్కూళ్లకు సెలవిచ్చారు. రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మేదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి వెదర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అరవింద్? రైట్, ఏదైతే చూసుకుంటే వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రకారం గత 3 రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా భారీ వర్షాలు కూడా పడతాయి. మరియు దీనికి తోడుగా ఇప్పటికే వాళ్ళు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. హైదరాబాద్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, నారాయణపేట, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి ఈ జిల్లాలకు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఉత్తర తెలంగాణ దిక్కు చూసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్ ఈ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ చేశారు. మరి ఈశాన్య జిల్లాలకు వచ్చేసేసరికి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, హన్మకొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో జనగం, భువనగిరి ఈ ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరియు పశ్చిమ దిశగా చూసుకుంటే భారీ నుండి అతి భారీ వర్షం కూడా ఇప్పటికే కురుస్తుందని చెప్పుకోవచ్చు. అది వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతంలో కూడా భారీ నుండి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీనికి తోడుగా ఉదయం సమయం నుండి కూడా ఆ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షం కూడా పడుతుందని ఇప్పటికే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే అధికారులు కూడా ఈ నేపథ్యంలో వర్షం బాగా పడుతుంది కాబట్టి, భారీ వర్షం ఉంది కాబట్టి విద్యా సంస్థలకు నిన్న హాఫ్ డే స్కూల్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుండి కొంచెం ఎక్కువ తీవ్రత ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజు నుండి కూడా 3 రోజుల వరకు మొత్తం స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇప్పటికే వారికి కూడా ఫుల్ డే హాలిడేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భవనాలు పాత శిథిలావస్థ ఉంటాయి. మరి విద్యార్థులకు ఏదైనా అంటే భారీ వర్షంతో ఏమైనా వైరల్ ఫీవర్ కానీ మరి ఏదైనా సమస్య తలెత్తితే అప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయని కూడా ప్రభుత్వం ఆలోచించి వారికి కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత మరి జిల్లాలో కూడా ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉంటాయి, అంటే వాగులు కానీ వంకలు కానీ అవి పొర్లిపోతాయి కాబట్టి వారికి కూడా జిల్లా కలెక్టర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. వాళ్ళు ప్రధానంగా కూడా అప్రమత్తంగా ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళాలి. మరి పునరావాస కేంద్రాలకు కూడా వాళ్ళందరినీ తరలించాలి. వారికి ఫుడ్ కానీ మరియు ఇతరత్ర ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మరి ప్రధానంగా ఈదురు గాలులతోని గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి కాబట్టి వారికి కూడా
ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితి తప్ప ఊరికైనా బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు మరి అటు ప్రభుత్వము అటు జిల్లా కలెక్టర్ కూడా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో చూసుకుంటే వీళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వాళ్ళు ముందుగానే వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటే బాగుంటది ఈ వారం రోజులు అని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ రానున్న 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరవింద్.